హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చిన్న న్యూస్ ఆర్టికల్ ఉంది. దీనిని మనం ఇంగ్లీష్‌లోకి ట్రాన్స్‌లేట్ చేయడం ద్వారా ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ప్రయత్నంలో మనం చాలా మంచి విషయాలు నేర్చుకోబోతున్నాం. జాగ్రత్తగా వినండి. ప్లీజ్ వాచ్ ద వీడియో టిల్ ది ఎండ్ సో దట్ యూ విల్ లెర్న్ న్యూ థింగ్స్ అండ్ హౌ టు ఫార్మ్ ఎ సెంటెన్స్. దిస్ ఇస్ మై ప్రామిస్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇక్కడ టీమిండియా బ్యాటర్ దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత సాధించాడు. సో ఇక్కడ మనకు ప్రతి సెంటెన్స్ లో ఖచ్చితంగా సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఈ మూడు కలిస్తే సెంటెన్స్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? టీమిండియా బ్యాటర్ దేవదత్ పడిక్కల్. రాసుకుందాం. టీమ్ ఇండియా బ్యాటర్ దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత సాధించాడంటే లేటెస్ట్ న్యూస్ కాబట్టి రీసెంట్ గా వచ్చిన వాటిని మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ లో రాసుకుంటాం. సో హ్యాస్ వాడాలి. హ్యాస్ అచీవ్డ్. అచీవ్ ఏం సాధించాడు? ఇక్కడ వెర్బ్ అయిపోయింది. వెర్బ్ కావాల్సిన హెల్పింగ్ వర్బ్ రాసుకున్నాము. ఇక్కడ ఏం ఆబ్జెక్ట్ ఏంటిది? ఏం సాధించాడు? అరుదైన ఘనత సాధించాడు. అరుదైన ఘనత. అరుదైన అంటే రేర్. రేర్. ఫీట్ అంటే ఘనత అనొచ్చు మనం. ఎందుకంటే ఫీట్ చాలా వాడుకలో ఉన్న భాష. దీంతో పాటు మనము హిస్టారిక్ మైల్ స్టోన్ అనొచ్చు, లేదా యూనిక్ అచీవ్మెంట్ అనొచ్చు. బట్ ఇట్స్ వెరీ యూస్ఫుల్ అండ్ వెరీ కామన్ వర్డ్. రేర్ ఫీట్ అనేది అరుదైన ఘనతగా మనము వాడతాం. సో నెక్స్ట్, శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో పడిక్కల్ సెంచరీ చేశాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పుడు చూడండి, మళ్ళీ సబ్జెక్ట్ ఎవరయ్యారు? పడిక్కల్. పడిక్కల్ ఏం చేశాడు ఇక్కడ? పడిక్కల్ ఇక్కడ మనకు చేసిన సెంచరీ చేశాడు, స్కోర్ రన్స్ చేశాడు. మనం జనరల్ గా క్రికెట్ లో స్కోర్డ్ అంటారు. స్కోర్డ్ సెంచరీ in the first innings of the first test. ఇక్కడ ఎవరు? శ్రీలంకతో జరుగుతుంది కాబట్టి ఎగ్నెస్ట్ శ్రీలంక. ఇక్కడికి ఈ సెంటెన్స్ క్లియర్. టెస్టుల్లో అతడికి తొలి శతకం అంటే ఏంటిది? ఇది అంటే దిస్ ఈజ్ హిస్ మెయిడెన్. తొలి అంటే ఏదైనా, మెయిడెన్ సెంచురీ. ఇది అతనికి తొలి శతకం. అంతేకాదు అనేదాన్ని మనము ఇక్కడ మోర్ ఓవర్ అని వాడతాం. మోర్ ఓవర్, అంతేకాదు. ఇంకేంటి? ఈ ఇన్నింగ్స్ కు మరో ప్రత్యేకత ఉంది అంటే ఈ ఇన్నింగ్స్ కు మరో ప్రత్యేకత ఉందంటే మనం అప్పుడు ఏం రాసుకుంటాం అంటే దేర్ ఈస్ అనదర్ స్పెషల్. SPECI స్పెషల్. ప్రత్యేకత అంటే సిగ్నిఫికెంట్. ప్రత్యేకమైన. ప్రత్యేకత. సిగ్నిఫికెన్స్ దేనికి ఉంది? టు దిస్ ఇన్నింగ్స్ అయిపోయిందా? ఈ ఇన్నింగ్స్ కు. అంతేకాదు, ఈ ఇన్నింగ్స్ కు మరో ప్రత్యేకత ఉంది. మోర్ ఓవర్ దేర్ ఈస్ అనదర్ స్పెషల్ సిగ్నిఫికెన్స్ టు దిస్ ఇన్నింగ్స్. ఇంకా చూద్దాం. ఇక్కడ మళ్ళీ ఇంకో పాయింట్ ఏంది? భారత క్రికెట్ చరిత్రలో స్వాతంత్ర దినోత్సవం రోజున టెస్టుల్లో శతకం చేసిన తొలి బ్యాటర్ గా పడిక్కల్ రికార్డు సృష్టించాడు. సో ఇక్కడ మళ్ళీ పడిక్కల్ నే తీసుకుందాం. పడిక్కల్ హ్యాస్ క్రియేటెడ్ ఏం సృష్టించాడు? రికార్డ్ యాజ్ ద ఎవరిలాగా? యాజ్ ద ఫస్ట్ బ్యాటర్ ఇన్ ది ఇండియన్ హిస్టరీ ఆఫ్ క్రికెట్. హిస్టరీ ఆఫ్ క్రికెట్ దీనికి సెంచరీ చేసి స్వాతంత్ర దినోత్సవం రోజున శతకం చేసిన తొలి బ్యాటర్ గా టు స్కోర్ ఏ సెంచరీ ఆన్ ఇండిపెండెన్స్ డే. అయిందా?
ఇక్కడికి ఇండిపెండెన్స్ డే. Padikkal has created a record as the first batter in the Indian cricket history of cricket to score a century on Independence Day. ఈ విధంగా ప్రాక్టీస్ చేయాలి. ప్రతి పదాన్ని మనము ప్రతి సెంటెన్స్ను సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్ట్ ఇట్లా ప్రతి 90% సెంటెన్స్లో ఇవి కంపల్సరీగా ఉండాలి. వీటిని మనం అర్థం చేసుకుంటే సబ్జెక్ట్ అంటే ఏంటి, నౌను, ప్రనౌను. కొన్నిసార్లు మనము నౌను మారుతుండొచ్చు, సో అది మనం డీప్కి వెళ్తే ఇంకో సబ్జెక్ట్ అవుతుంది. సో లెట్స్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్. ఈ విధంగా సింపుల్గా మనము సబ్జెక్ట్ నౌను, ప్రనౌనుగా వాడుకోవాలి. ఎప్పుడైతే మనము క్రియ, యాక్షన్, వర్బ్ లెగ్ పోయినప్పుడు కావాల్సిన హెల్పింగ్ వర్బ్స్ కావచ్చు, అడ్వర్బ్ కావచ్చు చక్కగా మనం వినియోగించుకోవాలి. వాటిని ఎలా వాడుకోవాలో తెలుసుకోవాలి. ప్లస్ ఆబ్జెక్ట్, కంప్లీట్. వితౌట్ ఆబ్జెక్ట్ సెంటెన్స్ ఇస్ ఇన్కంప్లీట్. కొన్ని సందర్భాల్లో మనము వాడొచ్చు, కానీ ఆబ్జెక్ట్ లేకుండా సెంటెన్స్ కంప్లీట్ అవ్వదు. సో మీరు ముఖ్యంగా ఈ మూడింటి గురించి తెలుసుకున్నట్లయితే ఇక మనము డీప్కి వెళ్ళే కొంది మనకు మంచి ఇంగ్లీష్ మాట్లాడడం అలవాటు అవుతుంది, అర్థం చేసుకుంటాము. అట్లాగే ఇక్కడ కొన్ని పదాలు ఏదైతే ఉన్నాయో మంచి మంచి పదాలు కొంచెం ప్రాక్టీస్ చేయండి. అచీవ్ కావచ్చు, రేర్ ఫీట్ కావచ్చు, అలాగే ఇంకా మోర్ ఓవర్ ఎలాగో వాడతామో తెలుసుకోవచ్చు, సిగ్నిఫికెన్స్ కావచ్చు. ఇట్లా కొన్ని వర్డ్స్, వొకాబులరీని ప్రాక్టీస్ చేయండి. అలాగే ఎప్పుడైనా మీరు ఒక న్యూస్ చదివినారంటే వాటిని ప్రతి విషయాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే మీ థింకింగ్ ప్రాసెస్ కూడా ఇంగ్లీష్లోకి మారుతుంది. సో ఇట్ విల్ బికమ్ వెరీ ఈజీ ఫర్ యూ టు బికమ్ ఫ్లూయెంట్. చక్కటి ఇంగ్లీష్ మాట్లాడడానికి, అర్థం చేసుకోవడానికి మీకు చాలా ఈజీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫ్రెండ్స్ for watching my video, and keep watching my videos, and I'll give you all the very good, important and very useful tips to learn English. I wish you all the very best. Thanks for watching.